నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పండగ రోజున చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు అండగా నిలవాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చేనేత కార్మికులు కష్టపడుతున్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తాను గమనించినట్లు తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం, నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. జన విజ్ఞాన వేదిక గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో పిల్లల కథల పోటీలు జరిగాయి. ఏసీ కాలేజీలో స్కూల్ విద్యార్థులకు పిల్లల కథల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. పిల్లల్లో సృజనాత్మక శక్తి, ఆలోచన విధానం మెరుగుపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 కథలను తీసుకుని చిన్నపిల్లల కథల పుస్తకం ప్రింట్ చేస్తామని చెప్పారు. కథల పోటీలు ఈరోజు ఏసీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి దాదాపు 450 మంది పైగా పిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దీన్ని జన విజ్ఞాన వేదిక ఎందుకు తీసుకుంది అంటే, పిల్లలలో ఆలోచన శక్తిని పెంపొందించడానికి కథలు ఉపయోగపడతాయి. మనం కూడా చిన్నపిల్లలప్పుడు పెద్దలు చెప్పినటువంటి నీతి కథలు అట్లాంటివి వినే పెరిగినటువంటి వాళ్ళం. అలాగే మన పిల్లలకు కూడా ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో భాగంగా పిల్లల్లో ఊహాత్మక శక్తిని, ఊహలకు సంబంధించినటువంటి ఆ శక్తిని పెంపొందించే విధంగా ఈ కథలు అనేవి దోహదపడతాయి అనేటువంటి ఉద్దేశంతో పిల్లల్లో ముఖ్యంగా ఆవిష్కరణలు కొత్తవి జరగాలి అంటే వాళ్ళ యొక్క ఊహాశక్తి పెంపొందాలి. ఆ ఆవిష్కరణలకి కూడా కారణమయ్యేటువంటి ఈ కథలని మనం ప్రోత్సహించాలనేటువంటి. మన ముందు తరం వాళ్ళు చేసింది ఏదో తర్వాత తరం వాళ్ళకి చేయాలంటే మధ్యగా ఉన్నది ఈ పిల్లలు. ఈ పిల్లలకి ప్రోత్సాహకరమైనటువంటి ఉదాహరణలతో కథలు చెప్తే బాగుంటుంది. ఆచరణ యోగం చెప్పాలి. అంటే ఏంటంటే 7 సప్త సముద్రాలు దాటడం అన్నది సృజనాత్మకకి చెప్పడం, కానీ సప్త సముద్రాలు దాటడం అన్నది సాధ్యం కాదు. అందుకనే వాళ్ళు చెయ్యగలిగినటువంటి పనులు చేసేది, ఆ బాల్యంలో చేసేది చూసి రాయకుండా ఉండటం. గాంధీ కథ ఇన్స్పిరేషన్. చిన్న శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను గౌరవించటం. యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాంపిటీషన్ పరీక్షలకు మోడల్ టెస్టులు నిర్వహిస్తున్నామని స్టేట్ సెక్రటరీ మధుబాబు తెలిపారు. బ్రాడీపేటలోని కాంపిటీషన్ సక్సెస్ కాలేజీ నందు యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో టెట్, డిఎస్సి అభ్యర్థులకు మోడల్ టెస్టులను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గత 10 ఏళ్లుగా పోటీ పరీక్షలకు అవసరమైన మోడల్ టెస్టులను పెడుతున్నామని తెలిపారు. గతంలో ఎంతో మంది విద్యార్థులు పరీక్షలు రాసి సచివాలయ ఉద్యోగాలు పొందారని వివరించారు. గత 2018 నుంచి మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. అందులో ఎక్కువగా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన మోడల్ టెస్టులు కండక్ట్ చేయడము, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఒక ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మోడల్ టెస్టులు ఇటువంటివన్నీ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. కరోనా టైంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఈ డిఎస్సి పడిన దరిమిలా మేము మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మా ఈ గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం ఈ రోజున ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఎగ్జామ్స్ను గత 4 రోజుల నుంచి చేస్తూనే ఉన్నామండి అనే రాష్ట్రం మొత్తం మీద. ఈరోజు ఈ గుంటూరులో చేయడం జరుగుతుంది. సో మా కాన్సెప్ట్ ఏంటంటే, పోటీ పరీక్షల కోసం ఏంటంటే విద్యార్థులకు ఉపయోగపడేది ఏంటంటే, ఏదైనా నోటిఫికేషన్ పడే ముందు ఒక కాంపిటేటివ్గా మోడల్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా కండక్ట్ చేస్తున్నాం. సో 2018 డిఎస్సిలో కానీ 2019 సచివాలయంలో కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది.
దాంట్లో చాలామంది వచ్చి రాశారు. రిజల్ట్స్ కూడా చాలామందికి ఫేవర్గా వచ్చింది. సో వాళ్ళ ఒపీనియన్ మళ్ళీ మీరు కండక్ట్ చేయాలని చెప్పేసి అంటే మొన్న 2024లో టెట్ నోటిఫికేషన్ పడింది. సో బిఫోర్ ఎగ్జామ్ ఒక మోడల్ టెస్ట్ పెడితే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ మోడల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్కి చాలామంది వచ్చి రాయడం జరుగుతుంది. దాదాపుగా 350 నుంచి 400 దాకా విద్యార్థులు వచ్చారు. సో వాళ్ళకి ఏంటంటే రేపు ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళేటప్పటికల్లా ఒక అవగాహన, సో మన అభ్యసన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది ఏంటని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి అదే పరీక్ష అంటే భయం పోవాలనే ఉద్దేశంతో చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. నల్లపాడు లయోలా స్కూల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా అభియాన్ సందర్భంగా లయోలా పబ్లిక్ స్కూల్ నల్లపాడు ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ సురేష్ కుమార్, సుపీరియర్ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ పోతిరెడ్డి ఆంటోనీ, ఎన్సీసీ ఆఫీసర్స్ కోటేశ్వరరావు, గర్ల్స్ బెటాలియన్, 10A గర్ల్స్ బెటాలియన్, 25 బెటాలియన్, 8A ఎయిర్ స్క్వాడ్రన్, PI స్టాఫ్ గర్ల్స్ ఆధ్వర్యంలో ర్యాలీ మానవాహారం నిర్వహించారు. కార్యక్రమంలో 300 ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొని నల్లపాడు స్థానికులకు పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడానికి తీసుకోవాల్సిన చర్యలను, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను, పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేశారు. ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీలో నవంబర్ 16న జరిగే రూపజ్ఞ 2024 నేషనల్ లెవెల్ ప్రోటోటైప్ ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. నవంబర్ 16వ తేదీన రూపజ్ఞ 2024 పేరుతో జాతీయ స్థాయి ప్రోటోటైప్ పోటీలు తమ కళాశాలలో నిర్వహించనున్నట్లు కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగలమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ కె మద్దినేని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టులను శనివారం నాడు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ కళాశాల సిబ్బందితో కలిసి ఆవిష్కరించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియకు సంబంధించిన వెబ్సైట్ను ప్రారంభించారు. అమ్మవాడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో అమ్మవాడి చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో సేవా కార్యక్రమాలు చేసే 100 మందికి విశిష్ట పురస్కారాలను డీఎస్పీ వి గణేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు. నిర్వాహకులు డాక్టర్ అల్లడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అమ్మవాడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథలకు, వృద్ధులకు, కుష్ఠవ్యాధి ఉన్నవారికి సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. 6వ వార్షికోత్సవం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 100 మందికి మదర్ తెరిసా సేవారత్న పురస్కారాలు, విశిష్ట సేవారత్న అవార్డులు, కుటుంబ అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా టైం నుంచి కూడా పెద్దలు చెప్పిన విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేశాము. ఈ అమ్మఒడి చారిటబుల్ ట్రస్టు పేదల కోసం, అనాథల కోసం, వృద్ధుల కోసం, వికలాంగుల కోసం, లెపర్సీ పేషెంట్ల కోసం కష్టపడి ఈ సంస్థ పనిచేస్తుంది. ఇప్పటి వరకు సంస్థకు ఎలాంటి డోనర్స్ లేరు, డొనేషన్లు లేవు. ఇదంతా స్వయం కృషితోటి మా కుటుంబము మేము కలిసి ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నాము. పేదలకు అన్నప్రసాదాలు పంచిపెట్టడం కానీ, పేదలకు బట్టలు ఇవ్వడం కానీ, అట్లాగే రోగుల్లో కుష్ఠవ్యాధి వాళ్ళకి ప్రతి సంవత్సరము కూడా వాళ్ళకి భోజనాలు పెట్టడము, బట్టలు ఇవ్వటము, అట్లాగే హాస్పిటల్స్లో కూడా ఈయన మందులు ఇవ్వటము, ఇట్లాగ అనేక కార్యక్రమాలు ఈయన అమ్మఒడి ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. కాబట్టి ఈ అమ్మఒడి ట్రస్ట్ చాలా ఇంకా బాగా విశదపరిచి దీనికి ఒక మంచి బోర్డు ఏర్పాటు చేసి ఈ అమ్మఒడి ట్రస్ట్ని ప్రజలందరూ సహకరించి ఈ అమ్మఒడి ట్రస్ట్కి, అట్లాగే వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ అమ్మఒడి ట్రస్ట్కి డోనర్స్గా, ఎన్జిఓస్కి, సేవా సంఘాల్లో ఉన్నటువంటి వారికి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకు జ్ఞాపిక ఇవ్వటం అనేది ఏంటంటే వాళ్ళల్లో చైతన్యాన్ని పొందుపరచడం. సేవ చేసేటువంటి ఎన్జిఓలందరూ కూడా వారి యొక్క భావ వ్యక్తీకరణతో ఇక్కడ పాలుపంచుకొని మనం జనం, జనం మనం, చైతన్య ప్రభంజనం, ఇది సేవా ప్రభంజనం అని చాటి చెప్పడం కోసం అల్లాడి శ్రీనివాసరావు గారు చేస్తున్న కృషి. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో జరిగిన అపశృతికి ప్రాయశ్చిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతు పెరుగుతోంది. కాగా 5వ రోజు శనివారం గుంటూరు ఆరగ్రహారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నందు 18వ వార్డు అధ్యక్షులు శ్రీ శారం రమేష్ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఉగ్రేల సీతారామయ్య, కాపు నాయకులు దాసరి రాము, జనసేన పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు
పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమలలో అపచారాలకు నిరసనగా సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నారిగళం ర్యాలీ జరిగింది. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి బ్రాడీపేటలోని రామాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట అధ్యకులు శ్రీధర్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే జగన్ ఇంటిని ముట్టడించేందుకు కూడా వెనకాడమని హెచ్చరించారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని అన్ని ఆధారాలున్నాయి, వీళ్ళంటి వాళ్ళని వెంటనే చర్యలు తీసుకొని వీళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. వీళ్ళు ఇలాగే సమాజంలో ఉంటే వీళ్ళు ఎన్నో అరాచకాలు చేస్తారండి. ఇంతకుముందు మనం చూసాము, విజయనగరంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు, రీసెంట్గా రథాన్ని తగులబెట్టారు. ఇలా ఎన్ని అరాచకాలు చేస్తున్నారు. మీరు పిచ్చి పిచ్చి రాజకీయ కుట్రలు హిందూ ధర్మం మీద దాడులు గనక చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం, గట్టిగా తగు రీతిలో బుద్ధి చెప్తాం. నువ్వు ఇదే జిల్లాలో మాకిక్కడ 15 కిలోమీటర్ల దూరంలో నీ నివాసం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. గుంటూరులో నూతనంగా హరిహర మ్యారేజ్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైంది. మ్యారేజ్ మీడియేటర్లను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు హరిహర మ్యారేజ్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అసోసియేషన్ అధ్యక్షుడు శివనాగిరెడ్డి మాట్లాడుతూ 7 సభ్యులతో తమ అసోసియేషన్ ఏర్పాటైందని, మీడియేటర్లు అసోసియేషన్లో చేర్చి వధూవరుల జీవితాలకు బంగారు బాటలు వేయడమే తమ అసోసియేషన్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ్యారేజ్ మీడియేటర్లు అసోసియేషన్లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ కార్యదర్శి బాజీ, ఉపాధ్యక్షులు కృష్ణారావు, జాయింట్ సెక్రటరీ నాగరాజు, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హరిహర మ్యారేజ్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటటువంటిది ఒక మ్యారేజ్ బ్యూరో సంస్థను కూడా స్థాపించడం జరిగినది. కావున అందరూ కూడా యొక్క మ్యారేజ్ బ్యూరోలో సభ్యత్వం తీసుకొని ఇక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి అనేటటువంటి 7 యొక్క సభ్యులతో కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మీడియేటర్ కూడా ఎదగాలనేటటువంటి సదుద్దేశంతోనూ, అందరూ బాగుండాలనేటువంటి సదుద్దేశంతోనూ, అన్ని మంచి యొక్క కార్యక్రమాలు చేయాలనేటువంటి సదుద్దేశంతో కూడా ఈ యొక్క సంస్థను కూడా స్థాపించడం జరిగినది. కావున ప్రతి ఒక్క సంస్థ కూడా ఏవైతే ఉన్నాయో, ఏ సంస్థ వారైనా సరే మా యొక్క యూనియన్ కనుక తెలియజేసినట్లయితే, లేకపోతే మా యొక్క మ్యారేజ్ బ్యూరో యొక్క సంస్థను కూడా ఆదుకోవాలని కూడా నేను సమాముఖంగా ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.